వేపుడు పప్పుతో జంతికలు ఎంత క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. మనం పచ్చిమిరపకాయలు వేసాం కదండి, మంచి స్పైసీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్ కిసాన్ రుచులు. ఈరోజు క్రిస్పీగా ఉండే జంతికలు, వేపుడు పప్పు వరిపిండి జంతికలు చూద్దాం. తయారీ విధానం చూద్దాం రండి. జంతికలు చూద్దామండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి, చూడడానికి తినడానికి కూడా చాలా బాగుంటాయండి. 2 కప్పులు వరిపిండికి అరకప్పు వేపుడు పప్పు వేస్తున్నానండి. ఇది మిక్సీలో వేసుకుని మెత్తగా పిండి ఆడించుకుంటామండి. ఇదిగోండి, మనకి పిండి చూసారా మెత్తగా అయింది. ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనం వరిపిండి 2 కప్పులు దీంట్లోనే మనం శనగపిండిని కూడా ఈ వేపుడు పప్పు పిండిని కూడా వేసేసుకున్నామండి. పుట్నాలు ఇలా జల్లెడ వేసుకుంటే ఇంకేమన్నా నలకలు ఉంటే పోతాయి. చూసారా, నేను పచ్చిమిరపకాయలు అల్లం ముక్క వేస్తున్నానండి. వేసి మిక్సీ పడతానండి. ఈ మిక్సీ పట్టిన తర్వాత మెత్తగా ముద్ద అయితే అది వేసుకోవచ్చు. కొంచెం బరగ్గా ఉంటే మనం వాటర్ పోసి ఆ వాటర్ అయినా సరే కానీ వేసుకోవచ్చండి. ఇదిగోండి, మనకి నలిగినవి. నాకు జంతికలు కొట్టడం పెద్ద బెజ్జాలే ఉందండి, అందుకని నేను ఇది వేసేస్తాను. అదే సన్నగా అయితే కనుక దీన్ని మనం నీళ్లు పోసుకుని ఆ నీళ్లు వడగట్టుకుని ఈ పిండిలో వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేస్తే చాలా స్పైసీగా చక్కగా టేస్టీగా ఉంటుందండి. కారం వేస్తుంటాం కదా మనం, కారం బదులు పచ్చిమిరపకాయలు వేసాను. రుచికి తగ్గ సాల్ట్ వేస్తున్నానండి. చెంచాడు జీలకర్ర వేసానండి. ఒక 1 స్పూను వాము వేస్తున్నానండి. 1 స్పూను నువ్వులు వేస్తున్నానండి. నువ్వులు ఇంకా మనకు కావాల్సిన వేసుకోవచ్చు, బాగుంటుందండి. 1.5 స్పూన్ వేసాను. మనకి పచ్చిమిరపకాయలు అయితే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చండి, లేదు కారం అంటే కొద్దిగా కారం వేసుకోవచ్చు. కారం పచ్చిమిరపకాయలు వద్దంటే మామూలుగా ఆ వాము జీలకర్ర నువ్వులు వేసుకొని చేసుకోవచ్చండి. పిండి అంతటిని ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్నాక కొద్దిగా ఆయిల్ వేస్తాను. నెయ్యి కానీ ఆయిల్ కానీ వేయచ్చండి. వేడి ఆయిల్ వేస్తున్నానండి. మంచిగా చాలా బాగుంటాయి అన్నమాట. బాగా గుల్లతనం వస్తుంది ఆయిల్ వేస్తే. ఈ ఆయిల్ స్థానంలో నెయ్యి కూడా వేసుకోవచ్చండి, బటర్ కూడా వేసుకోవచ్చు. నేను ఆయిల్ వేస్తాను, ఎప్పుడు ఆయిల్ వేసాను. మొత్తం చేస్తూ బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి మనం కాసిన నీళ్ళు వేసుకోవాలండి. వేడి నీళ్ళు అన్నమాట. కొద్దిగా వేసుకుంటూ చూసుకోవాలి. క్వాంటిటీని బట్టి నీళ్లు వేసుకోవాలండి. ఎక్కువైతే ఎక్కువ, చాలా గుల్లగా వస్తాయి అన్నమాట. నీళ్ళు తర్వాత ముందు స్పూన్తో చూసి కలిపాక తర్వాత చేత్తో కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా కలుపుకోవాలండి పిండి. ఇలాగా మనం కలుపుకొని ఈ పిండి పక్కన పెట్టుకొని స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలండి. మీడియం మంటలో పెట్టి
దానికి ఇలాగా ఆయిల్ రాయాలండి, ఇలాగండి. ఇదిగోండి పిండి చూసారా సాఫ్ట్గా అయింది. ఇలా ముద్ద చేసుకొని ఇలా గొట్టంలో పెట్టుకోవాలండి సరిపడగా. ఇన్ని ఇలాగా జాలిగరిటె మీద కానీ, లేదంటే ప్లేట్ మీద కానీ, లేదంటే డైరెక్ట్ మూకుట్లో కానీ మనం జంతికలు ఒత్తుకోవచ్చండి. ఇదిగోండి ఇలాగా ఇలా తీసుకెళ్ళి ఆయిల్ వేడెక్కిన తర్వాత, ఆయిల్ వేడెక్కిందో లేదో మనం చిన్న ముద్దను ఇలాగా వేసుకుంటే తెలుస్తుంది. ఆయిల్ వేడెక్కింది చూసారా. ఇప్పుడు మనం ఈ జంతికని ఇలా వేసుకోవాలి. అది ఉట్టుగానే జారిపోయింది చూసారా, అంత సాఫ్ట్గా బాగుంటుంది పిండి. చాలా స్మూత్గా ఉందండి పిండి. అప్పుడే కదపకుండా అలా ఉండాలి. నేను ముద్ద కింద పడిందేమో అని కలిపాను. అలాగా బుడగలు వస్తుంది చూసారా, ఆ బుడగలన్నీ తగ్గిన తర్వాత అప్పుడు మనకి జంతిక వేగినట్టండి. అప్పుడు మనం టర్న్ చేసుకోవాలన్నమాట. ఇలా చేస్తే జంతికలు చాలా గుల్లగా ఉంటాయండి, ఆయిల్ కూడా పీల్చదు, చాలా క్రంచీగా క్రిస్పీగా ఉంటుంది. బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఇదిగోండి మనకి జంతిక చక్కగా వేగింది, గోల్డ్ కలర్ వచ్చి చూడటానికి కూడా చాలా బాగుంది. ఈ కలర్ వస్తే చాలండి, తీసేసుకోవాలి. చూసారా ఎలా పొంగుతుందో, ఆ పొంగు అంతా తగ్గిపోద్ది అన్నమాట. అప్పుడు మనకి జంతిక వేగినట్లు. ముందుగానే మనం టర్న్ చేయకూడదు, కొద్దిగా వేగాక అది గట్టి పడద్ది, అప్పుడు మనం తిప్పుకోవాలి. మనకి మూగుట్లో వేసింది కూడా ఎలా వచ్చింది చూసారా, చాలా పుల్లగా ఉంటాయండి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారండి ఈరోజు. ఇవన్నీ ఇలాగే వేసుకోవాలండి. ఇవన్నీ ఇలాగా గుల్లగా వస్తాయి. మనకి కేజీకి ఎలాగంటే కేజీ బియ్యం కానీ కేజీ బియ్యానికి 1/2 కేజీ ఏపుడు పప్పు వేసుకోవాలండి. ఇదిగోండి చూసారా, మనకి ఏపుడు పప్పుతో జంతికలు ఎంత క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. మనం పచ్చిమిరపకాయలు వేసాం కదండి, మంచి స్పైసీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇది క్వాంటిటీ 2 గ్లాసులు వరిపిండి వేస్తే 1 అర గ్లాసు ఏపుడు పప్పు వేసుకొని పిండి చేసుకొని కలుపుకోవటమేనండి. ఇది వేడి నీళ్ళు వేసుకోవాలి, చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటాయండి. ఇది అందరికీ ఆరోగ్యంగానూ ఉంటాయి, చక్కగా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి తింటారండి. చూసారండి, ఇది మనకి చాలా గుల్లగా ఉంటాయండి. ఇవ్వండి, చాలా అంటే చాలా గుల్లగా ఉంటాయండి, చాలా బాగుంటాయండి. ఇలా చేస్తే చాలా పుల్లగాను క్రంచీగా చాలా బాగుంటాయండి. మీరు కూడా చేశాక ఎలా వచ్చినాయో లైక్ చేసి కామెంట్ చేసి మీ అభిప్రాయం తెలియపరచండి. చూశారు కదా ఫ్రెండ్స్,
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి. ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తామండి. తర్వాత లైక్ చేయటం వల్ల ఎటువంటి ఖర్చు అవ్వదండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయటం వల్ల మాకు ఉత్తేజపరిచిన వాళ్ళు అవుతారు. లేదంటే ఎందుకు తీస్తున్నామా అని అర్థం కాదు. లైక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మన వీడియో డిస్క్రిప్షన్లో ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, అన్నీ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ జైన్ కిసాన్ రుచులు.